హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేరీ సుంకర. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ అయితే ఇది ఫ్రైడే వ్లాగ్ అండి, మార్నింగ్ అనమాట. ఇంకా ఇక్కడ రైస్ అయితే చెరుగుతూ ఉన్నానండి, అన్నం చేయడానికి అయితే మాత్రం. కానీ మధ్యాహ్నం నేను ఏం చేశానన్నది మీతో షేర్ చేసుకోలేదు. కానీ ఈవినింగ్ మాత్రం పూరి, అలాగే శనగల కర్రీ, బొబ్బట్ల కర్రీ అంటారు కదా, అదైతే చేశానమాట. ఆలు వేసి చాలా టేస్టీగా ఉందండి. ఎంత బాగుందంటే అంత బాగుంది. నా కర్రీస్ వచ్చేసి కారం ఉప్పు కొంచెం తగ్గించే ఉంటుందన్నమాట. స్పైసీ అయితే ఉండదు. చాలా వరకు మాకైతే సెట్ అయిపోతుందండి. కారం ఉప్పు తినే వాళ్ళైతే కొంచెం ఎక్స్ట్రా వేసుకుంటే సరిపోతుంది. అలా ఉంటాయి నా రెసిపీస్ అంతాను. ఎందుకంటే ఇప్పుడు అసలే వాతావరణం సరిగా లేదు, ఫుడ్ సరిగా లేదు, అందరికీ బీపీలు షుగర్లు వచ్చేసాయి కదా. కాబట్టి కొంచెం కారం ఉప్పు తగ్గిస్తేనే మంచిది అనేసి నా ఫీలింగ్ అనమాట. మా వరకు అయితే మా ఆయన వరకేనండి చప్పగా. ఆ తర్వాత మేము సాల్టు అలా అయితే వేసుకుంటాము మేము తినేటప్పుడు. ఒకరైతే కామెంట్ చేశారు, మీరు సంగట్లో ఉప్పు ఎంత వేశారో దాన్ని బట్టి అర్థమవుతుందిలేండి మీ టేస్ట్ ఏంటో అనేసి. కానీ నాకు అర్థం కాలేదు, టేస్ట్ బాగుందనా లేకపోతే బాగోలేదనా అండి. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా తింటూ ఉంటారు కదా. ఒకరు స్పైసీగా ఇష్టపడతారు, ఒకరు చప్పగా తింటారు, అలా ఉంటుంది. ఒక్క ఇంట్లోనే ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటారు. మనము ఒకరిని అలా మాట్లాడడం కరెక్ట్ కాదనేసి నేనైతే అనుకుంటున్నాను. మీకు ఒకవేళ కారం స్పైసీగా కావాలంటే కారం వేసుకోండి, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. అదైతే నేను ఈరోజు వీడియోలో అయితే షేర్ చేస్తూ ఉన్నాను, ఒకరు కామెంట్ చేసినందుకు మాత్రం. ఇంకా ఇదిగోండి రైస్ అయితే తింటూ ఉంటే కొంచెం పంటి కింద సన్న రాళ్ళు అనేటివి వస్తూ ఉన్నాయండి. అందుకనేసి చిన్నగా చెరిగేశాను అనమాట. బియ్యం అయితే చాట్లో వేసుకొని చూస్తాను, కానీ రైస్లో అయితే లేవండి ఎటువంటి రాళ్ళు. కానీ మళ్ళీ గాలిచ్చాను కూడా, ఆ బియ్యం అయితే మాత్రం అసలు లేవన్నమాట. బియ్యంలో అయితే చాలా బాగున్నాయి. మేమైతే సోనా మసూరా వాడతామండి, అంటే వాడతాము. కానీ అందులో రాళ్ళు అయితే లేవండి. సాల్ట్ తెచ్చాను కదా, సాల్ట్ ఉన్నట్టుండాయి అన్నమాట. పింక్ సాల్ట్ వాడతాం మేము. అవి ఆ రాళ్ళు అనేటివి ట్రాన్స్పరెంట్గా ఉన్నాయండి. ఆ రాళ్ళు అనేటివి చూడాలి మరి దేంట్లో ఉన్నాయో. సాల్ట్ కూడా ఒకసారి నీళ్ళల్లో వేసి కరిగిచ్చేసామంటే రాళ్ళు ఉండేది లేనిది అర్థమైపోతుంది. మా పాప అయితే అస్తమానం అమ్మ పంటి కింద రాళ్ళు పడుతున్నాయి అనేసి చెప్తూ ఉందనమాట. అలా నేను కొంచెం లేట్గా అనేది అన్నం అయితే చేస్తూ ఉన్నానండి. మధ్యాహ్నం అయితే ఈరోజు లైట్గానే చేశాను, ఏదో చేసినట్టున్నాను, పప్పునో ఏదో సింపుల్గానే చేసేసానండి. సాయంత్రం అయితే టేస్టీగా చేస్తానులే నాన్న అని చెప్పేశాను మా పిల్లలకైతే. మధ్యాహ్నం అయితే మా ఆయన అయితే వచ్చేసారండి. ఇదిగో అన్నం అయితే తినేసాము. తినేసి 3 గంటలప్పుడు అనుకుంటా, అప్పుడు పండు అయితే కట్ చేస్తూ ఉన్నాడు అనమాట మా ఆయన. ఈ పండు అంటే నాకు చాలా ఇష్టం అండి. మా పిల్లలైతే మాత్రం మా బాబు స్పెషల్గా బాగా గుండుగా ఉంటుంది కదా పండు, దాన్ని ఏమంటారో తెలియదు కానీ రౌండ్ షేప్లో ఉంటుంది. పండు మాత్రం కొంచెం గట్టిగా ఉంటుంది తినేటప్పుడు. ఇదైతే మాత్రం ఇసుకలాగా ఉంటుందండి, బాగా మాగిందంటే. ఈ పండు అంటే నాకు ఇష్టము. మా ఆయన అయితే కట్ చేస్తున్నాడు, తినండి నాన్న అనేసి అందరికీను. మా ఆయనేనండి పండ్లు అయితే కట్ చేసేది ఇంట్లో. నాకైతే అంత ఓపిక ఉండదు. బొప్పాస్కాయ కానీ ఏదైనా కానీ మా ఆయనే కట్ చేస్తారనమాట. ఒకవేళ నాకు ఆకలి వేసినప్పుడు ఒక కాయ మొత్తం నేనే తినేస్తాను మార్నింగ్ పూట, అది కూడా టిఫిన్ లేకపోతే తింటానమాట. అలా మా ఆయన అయితే ఇదిగోండి కట్ చేశాడు. ఇంకా మేము కూడా తినేసామన్నమాట. సాయంత్రం అండి ఇంకా ట్యూషన్ అయిపోయింది 4:30కి. పిల్లలు, మా బాబు ట్యూషన్కి వెళ్ళాడు, మా ఆయన ట్యూషన్కి వెళ్ళాడు అనమాట. నేను మా పాపే ఉన్నాము ఇంట్లో. అయితే మాత్రం ఇంకా మేమిద్దరం ఇక్కడ, మా పాప ఏమో వీడియో తీస్తూ ఉందండి నాకు. నేను ఇక్కడ కర్రీ అయితే స్టార్ట్ చేసేసానమాట, శనగల కర్రీ. 7:30కు అలా స్టార్ట్ చేశానండి. 8:30 కల్లా అయిపోతుంది, తినేయచ్చు తొందరగా. ఎందుకంటే పూరి కదండి, కొంచెం తొందరగా తింటే మనకు డైజెషన్ అనేది బాగుంటుంది, ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది కదా అనే ఉద్దేశంతో అనమాట తొందరగా అయితే చేస్తున్నాను. మామూలుగా అయితే 9:30 అలా అయిపోతుందండి మేము తినేసరికి. 10 కూడా అయిపోతుంది అనమాట, ఒక్కొక్కసారి 10:30 ఇలా
టైం లిమిట్ అనేది లేదనమాట, ఇలా అయిపోతూ ఉంటుంది. ఇంకా ఇదిగోండి జీడిపప్పులు అయితే ఒక 6 తీసుకున్నాను, టమోటాలు ఒక 2 మీడియం సైజ్ అయితే తీసుకున్నట్టున్నాను. ఆ తర్వాత కొబ్బరి ఒక 1 ఇంచ్ అయితే కొబ్బరి అయితే తీసుకొని అవి పేస్ట్ చేసి పెట్టేసుకోవాలండి. ఫస్ట్ అయితే మనకు మసాలా కావాలి కదా ఇందులోకి, ఇంకా అవి అయితే పేస్ట్ చేసేసి పక్కన పెట్టేశాను. ఆ తర్వాత ఇదిగోండి ఇంకా కర్రీ అయితే స్టార్ట్ చేసేసాను అనమాట. ఇక్కడ స్టవ్ పైన కుక్కర్ పెట్టేసి ఆ తర్వాత ఆయిల్ అయితే వేసుకున్నాను, ఒక 4 టేబుల్ స్పూన్లు వేసేసి ఒక ఆనియన్ అండి బాగా సన్నగా కట్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుందనమాట. ఇంకా ఇక్కడ కర్రీ చేస్తున్నాను కదా, ముందే స్టవ్ అంతా క్లీన్ చేసేసానండి. వంట చేసే ముందే చేస్తానన్నమాట క్లీనింగ్ అనేది. ఆ తర్వాత ఓపిక ఉండదు, చేసే ముందు క్లీన్ చేసుకొని వంట స్టార్ట్ చేస్తానండి. ఇంకా ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను కదా, ఆ తర్వాత కారం, ఉప్పు, పసుపు, జీలకర్ర, గరం మసాలా అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. ఇక్కడ యాడ్ చేసుకొని ఇదిగోండి పెసలైతే మార్నింగే నానబెట్టేశాను, పూరి చేస్తాను నాన్న అనేసి. అవి అయితే తీసుకున్నాను. ఇవి బాగా మంచిగా ఫ్రై అయిన తర్వాత మనకు ఆనియన్లో వాటరు, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోతుంది కదా, బాగా మొత్తం ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇవి మనం శనగలు, అలాగే ఆలు, బంగాళదుంప నేనైతే ఒకటైతే తీసుకున్నానండి. కొంచెం అంత చిన్నది కాదు అంత పెద్దది కాదనమాట. 1 కప్పు శనగలు అయితే తీసుకున్నాను ఈ క్వాంటిటీకి అయితే. బంగాళదుంప వచ్చేసి అంత చిన్నది కాదు అంత పెద్దది కాదనమాట, మీడియం సైజ్ అయితే బంగాళదుంప అయితే తీసుకున్నాను. ఇలా తీసుకొని తోలైతే తీసేసానండి. తీసేసి శనగలతో పాటు నానబెట్టుకున్నాను కదా వేసేసి మంచిగా ఇవి మిక్స్ చేసేసుకొని కొద్దిసేపు మూత పెట్టేసి ఉడికించేసేయాలండి. ఎందుకంటే ఈ శనగలు ఈ ఆలుకి వచ్చేసి ఉప్పు, పసుపు, కారం అంతా పట్టేలాగా అనమాట. ఒక 2 మినిట్స్ అలా మూత పెట్టేస్తే సరిపోతుంది. ఆ తర్వాత ఇదిగోండి 2 మినిట్స్ తర్వాత మనం పేస్ట్ తయారు చేసుకున్నాం కదా, టమోటాలు అలాగే కొబ్బరి, జీడిపప్పు పేస్ట్ అనమాట ఇది. అది వేసేసుకొని అందులోనే అండి ఒక 1 కప్పు వాటర్ అయితే యాడ్ చేసుకున్నామంటే సరిపోతుందనమాట. ఇక్కడ చూసారు కదా నేను మనం మిక్సీ పట్టుకున్న అందులోనే ఒక గ్లాస్ వాటర్ అయితే తీసేసుకొని ఇదిగోండి ఇక్కడ కుక్కర్లో అయితే వేసేసానమాట. అది కొంచెం స్కిప్ అయిపోయింది, ఏమనుకోకండి. ఆ వాటర్ వేసేసాను. ఒక 1 గ్లాస్ ఉంటుందండి, అంటే 1/4 లీటర్ అనుకోండి, 250 ml అనమాట. వాటర్ అయితే వేసేసుకొని మూత అయితే పెట్టేశానండి. ఇంకా మనకు కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే అనమాట ఆల్మోస్ట్. అయితే నేను ఇది ఒక 6-7 విజిల్స్ వరకు ఉండిస్తానండి. ఎందుకంటే శనగలు కదా అవి మనకు ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. ఒక్కొక్కసారి 8 కూడా పెట్టేస్తాను, పెద్దవి. అది కూడా కాబూలి శనగలు అయితే వేసాను. చాలా బాగుందండి కర్రీ అయితే మాత్రం. ట్రై చేయండి ఖచ్చితంగా. ఇంకా నేను ఇక్కడ 6-7 విజిల్స్ వచ్చేదాకా పెట్టేసుకుంటాను. ఈలోపు ఇదిగోండి గోధుమ పిండి అయితే ఇక్కడ కలుపుకుంటూ ఉన్నానండి. నేను ఇక్కడ 2 కప్పులు గోధుమ పిండి అయితే యాడ్ చేసుకున్నానండి. దీనికి తగ్గట్టుగా కొంచెం వేస్తానే పొంగుతాయి అనేసి యూట్యూబ్లో చాలా వరకు ఏవేవో చిట్కాలు అయితే చెప్తూ ఉన్నారు కదండి, రవ వేస్తే పొంగుతుంది అని. నేను కూడా ట్రై చేశానండి. ఇక్కడ కొంచెం ఒక 3 స్పూన్లు ఏమో రవ వేసుకున్నాను. వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని కొంచెం ఉప్పు వేసేసి వాటర్ వేసేసి చిన్నగా మిక్స్ చేసేసి కలిపేసుకున్నాను అనమాట. కానీ పూరీలు అయితే బాగా ఆయిల్ పీల్చేసాయండి అసలు. ఇట్లా రవ వేస్తే ఆయిల్ పీల్చవు, అలాగే ఏమంటారు బాగా పొంగుతాయి అంటారు కదా, అవంతా ఏం అవసరం లేదండి. నేను జస్ట్ ట్రై చేశాను అనమాట. నాకు తెలుసు ఓన్లీ గోధుమ పిండి వేసినా కూడా మనకి పొంగుతాయి పూరీలు అనేసి నాకు తెలుసు. కానీ ఎందుకో అలా వేస్తే పొంగుతాయేమో అని చెప్పేసి ట్రై చేశాను. కానీ అదంతా ట్రాష్ అనమాట. అవంతా ఏం నమ్మకూడదు. ఇక్కడైతే మాత్రం బాగా అండి గోధుమ పిండి, కొంచెం సాల్ట్, వాటర్ ఈ 3 మంచిగా బాగా కలిపేసుకొని ఆయిల్ బాగా హీట్ లాగా చేసుకోవాలండి. బాగా వేడైపోవాలన్నమాట ఆయిల్. బాగా పొంగాలి అంటే బాగా వేడైపోవాలి ఆయిల్ అయితే మాత్రం. ఇంకా కొంచెం అంటే అంత పల్చగా కాకుండా మనం చపాతీ పిండిని కొంచెం మందంగా చేసుకున్నాము అంటే పూరీలు బాగా పొంగుతాయండి. మనము బాగా కాగిన తర్వాత ఆయిల్లో వేసేసి కొంచెం గరిటెతో కిందికి అట్లా నొక్కి పట్టుకున్నామంటే నొక్కుతూ
పైకి లేపుతూ ఉండాలన్నమాట. నొక్కుతూ తీస్తూ ఉన్నామంటే పూరి అనేది మంచిగా పొంగుతుంది. మనం ఏ చిట్కాలు పాటించాల్సిన అవసరమైతే లేదు. అది చెప్పడానికి ఇక్కడైతే నేను పూరి ఇదే చూపిస్తూ ఉన్నాను. మామూలుగా కూడా చేసుకోవచ్చు. ఇలా చేసుకోవడం వల్ల నాకైతే ఆయిల్ పీల్చేసిందండి. లాస్ట్ చూస్తే ఆయిల్ ఎక్కువగా ఉందన్నమాట. నేను మామూలుగా గోధుమ పిండితో చేసినప్పుడు అసలు ఆయిల్ అనేది పీల్చుకోదండి, బాగుంటాయన్నమాట. మీకైతే ఇక్కడ ఒక చిన్న చిట్కా అయితే చెప్తానండి. మనము ఆయిల్ కాంచుకుంటాం కదా, అప్పుడు మనం సాల్ట్ ఒక సైడ్ వేసేసాము అంటే మనకు ఆయిల్ పీల్చవండి. ఇది మాత్రం నేనైతే టెస్ట్ చేశానన్నమాట. నేను అప్పడాలు చేసేటప్పుడు అసలు కొంచెం కూడా ఆయిల్ అయితే అంటుకోలేదండి. అసలు ఆయిల్ అయితే తీసుకోలేదన్నమాట. అంత బాగొచ్చాయి అప్పడాలు అయితే. పూరీలు అయితే ఎప్పుడు నేను అట్లా టెస్ట్ చేయలేదు. ఈసారి అయితే టెస్ట్ చేసి చెప్తానన్నమాట, ఒకవేళ అలా ఉంటాయా లేదా అని. ఇంకా ఇదిగోండి కర్రీ అయితే మనకు రెడీ అయిపోయిందండి. మా పాప అయితే అమ్మ పెట్టు పెట్టు అనేసి నోరు ఊరిపోతుందనమాట మా పాపకైతే. ఇదిగోండి రెడీ అయిపోయింది. విజిల్ కూడా పోయిందండి. ఒక 10 మినిట్స్ తర్వాత అయితే కొంచెం మనం కొత్తిమీర యాడ్ చేసుకున్నామంటే మనకు కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. మనం కొంచెం గరిటెతో ఒత్తినట్టుగా మనం ఒత్తినట్టుగా ప్రెస్ చేసామంటే చాలన్నమాట. కొన్ని శనగలు ఉంటాయి కదా, అవి మనకు పిండి పిండి అయిపోతాయి. కొంచెం పంటికి తగులుతూ బాగుంటుందన్నమాట. బాగా ఉడికిందండి శనగల కూర అయితే మాత్రం. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ట్రై చేయండి. ఉప్పు కారం బాగా తినే వాళ్ళైతే కొంచెం ఎగస్ట్రానే వేసుకోండి. 1.5 స్పూను కారం వేసుకోండి. నేనైతే 1 స్పూనే వేసుకున్నాను. ఇంకా సాల్ట్ మీ ఆప్షన్ అనమాట. మీరు తక్కువ తింటే తక్కువ వేసుకోవచ్చు, మీ టేస్ట్కి తగ్గట్టు. ఇలా చేసుకుంటే మాత్రం సూపర్గా ఉందండి. అసలు ఎంత బాగుందంటే అంత బాగుందనమాట. పూరీలోకి అయితే మేము ఎప్పుడన్నా ఒకసారి అయితే తెచ్చుకుంటూ ఉంటామండి హోటల్లో. మా పిల్లలకి ఎక్కువ ఇష్టం అనమాట పూరీ ఈ కర్రీ అయితే. నేను చేయలేను అప్పుడు, నాకు చెయ్యి నొప్పిగా ఉన్నప్పుడు, లేదా చెయ్యి తెగినట్టుగా, ఇంతకుముందు చేతులు కూడా బాగా ఊదిపోతూ ఉన్నాయండి వేళ్ళు. అలాంటప్పుడైతే ఇంకా మా పిల్లలు ఇష్టపడుతున్నారు కదా అనే ఉద్దేశంతో తెచ్చి పెట్టేవాళ్ళము. అప్పుడు నేను టేస్ట్ చూశానన్నమాట. వాళ్ళు చేసింది ఏంటంటే కొంచెం స్పైసీగా ఉంది. నేను చేసింది అయితే స్పైసీగా లేదండి. ఇక్కడ మా పాప అయితే చెప్తూ ఉంది చూడండి. కర్రీ ఎలా ఉంది నాన్న పూరీలోకి అని చెప్పేసి అడిగాను. ఉండమ్మా తిన్న తర్వాత చెప్తాను, టేస్ట్ ఆస్వాదించని అని చెప్తూ ఉంది. టేస్ట్లో అండి మా పాపే అనమాట. టేస్ట్ చూడాలి అంటే తనకి టేస్ట్గా ఉంది అంటేనే తింటుందండి, లేదంటే పక్కన పెట్టేస్తుంది అనమాట. అసలు కూడా తినదు. ఆ రోజు పచ్చి పడుకునేస్తుంది. నేను ఏదైనా చెయ్యాలి అంటే మా పాప కోసమే స్పెషల్గా అయితే చేస్తూ ఉంటానండి. వంటలు అయితే తన గురించి ఆలోచించే చేస్తానన్నమాట ఆల్మోస్ట్ అయితే మా ఇంట్లో. ఇంకా మా బాబు అయితే ఏం చేసి పెట్టినా తింటాడండి. మా ఆయన కూడా అంతే అనమాట, ఏం చేసి పెట్టినా తింటాడు. కానీ మా పాప ఒక్కటే అనమాట. ఇంకా నేనున్నాను కదండి, నేనేంటంటే ఇంట్లో వాళ్ళు తిన్న తర్వాత ఏది మిగిలితే అది తింటానమాట. ఇదండి ఇవాళటి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఎవరైనా మొదటిసారి నా వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సింబల్కి ఇచ్చేసారంటే నా నోటిఫికేషన్స్ మీ వరకు వచ్చేస్తాయి ఫ్రెండ్స్. ముందు వీడియోస్లో అయితే మంచి రెసిపీస్తో అయితే మీ ముందుకు రావాలనేసి అనుకుంటూ ఉన్నాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.